తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో కాఫీ హోటల్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో 3 గ్రైండర్లు, మిక్సీలు కాలిపోయాయని హోటల్ యజమాని తెలిపారు. తెల్లవారుజామున ఎప్పటిలాగే హోటల్ తెరుద్దామని తమ ఇంటి నుండి బయలుదేరి వస్తుండగా పెద్ద పెద్ద మంటలు ఎగిసి పడడంతో కేకలు వేస్తే స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారన్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి హోటల్లో ఉన్న సామాగ్రి అంతా పూర్తిగా బూడిదైపోయిందని, సుమారుగా 2 లక్షల ఆస్తి నష్టం కలిగి ఉంటుందని హోటల్ యజమాని తెలిపారు. గోకవరం మండలం తట్టుకుంటా తెల్లవారుజామున 4 గంటలకి హోటల్ తీయడానికి వచ్చేటప్పటికే కాలిపోయిందండి. అంటించేసారు ఎవరు. ఇది అంటించిన బాబుతండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది ఎవరనేది తెలియదు కానీ మాకు అనుమానం ఉందండి. మొత్తం గ్రైండర్లు, మిక్సీలు, బియ్యం మొత్తం వండుకుని సామాను అంతా ఇక్కడండి. చేపాలతో శుద్ధ అన్నీ కాలిపోయింది. ఖరీదు ఉంటుందండి 3 లక్షల దాకా సామాను. ఇడ్లీ పాత్ర అన్నీ కాలిపోయినాయి. నూనె కళాయిలు, 4 స్టవ్లు, గ్యాస్ బండ్లు. ఇది ఖచ్చితంగా ఎవరో పెట్టింది బాగుందండి. మొత్తం అప్పుడు అందరూ వీధిలో ఎప్పుడు లేచిపోరండి. ఆ రోజు 4:30కే లేచారు. అప్పటికప్పుడు లేచి వాళ్ళు వచ్చి ఆరిపోయారండి. కిల్లీకి షాప్ కూడా ఎప్పుడు 4 గంటలు లేస్తారండి. వాళ్ళు లెగలేదండి. ఫైరింగ్ వచ్చింది, వచ్చారండి, ఆర్పేశారండి. వాళ్ళు వచ్చేటప్పటికే మొత్తం అయిపోయిందండి. 1/2 గంటలో అయిపోయిందండి. వాళ్ళు ఫోన్ చేసాం, వాళ్ళు 1/2 గంటలోనే వచ్చేసారండి. 1/2 గంటలో ఇది అయిపోయింది. మొత్తం ఇంకేమీ లేవండి. వండి భోజనాలు కూడా ఇక్కడే తింటామండి. పిల్లలతో ఇక్కడ 8 ఊరు బతుకుతున్నాం. బతుకుదేరు ఏంటంటే ఇప్పుడు మాకు ఇంకేం ఆధారం లేదండి. 1 రూపాయి కూడా చేతిలో లేదండి. నా పేరు ఆగుచేస్తున్నారు. గోకవరం మండలం తంటికొండ. ఇది ఎలా జరిగింది ఎవరు తెలుసారు. మేము హోటల్ తీస్తాక 4:30కి వస్తున్నాం. 4:30 వచ్చేవాడికి మొత్తం అంటిపోయింది సార్. ఇది ఎలా జరిగిందో మరి నాకు అభిప్రాయం ఎలా జరిగిందో నాకేం తెలుసు సార్. మొత్తం చుట్టూ అంటిపోయింది సార్. తంటికొండ అగ్ని ప్రమాదం జరిగింది సార్. తెల్లజాము 4 గంటలకు వస్తున్నాం. ఈనాడు గుడికాడ ఉండగా నేను చూసి వెంటనే కింద అడిపోయాను. అడిపోగానే నాకు దెబ్బ కూడా తగిలింది. గవ్వ ఇక్కడ వెళ్ళి ఆ కిల్లి కొట్ట అయిన గట్ట లెగ్గొట్టి ఇలాగ ఆరపమని మేము కేకేసాం సార్. జనం ఈ పెట్రోల్ వేసి అంటించిన బాబు సార్. ఎవరన్నది నాకు తెలుసు సార్. తెల్లారుజాముని అగ్ని ప్రమాదం జరిగిందని పక్క హోటల్ అయిన కవర్ చేస్తే పరిగెట్టుకుంటూ వచ్చాను. వచ్చేటప్పటికి ఇది మొత్తం కాలిపోగా మా పాక కూడా అంటుపోయాక ఇక్కడ గ్రామస్తుల సహకారంతో మేము కూడా శ్రమించి జాయిగా ఆదుకోవడానికి ప్రయత్నించాం. ఇది చాలా నష్టం జరిగింది స్వామి. ఎలా జరిగింది అన్నది ఏంటన్నది గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామం అండి మాది. ఇక్కడ మా తమ్ముడు హోటల్ వ్యాపారం చేస్తుంటాడు. తెల్లగట్ల 4:15కి ఇంటికాడ నుంచి బయలుదేరి హోటల్ కాడికి వచ్చి హోటల్ చేద్దామని సగం దారిలోకి వచ్చేటప్పుడు మొత్తం పాకంతా కాలిపోయిందండి. మమ్మల్ని లెగ్గొట్టి మేము కూడా బయలుదేరి వచ్చేటప్పుడు మొత్తం ఒక 10 నిమిషాల్లో మొత్తం అంతా కాలిపోయింది. పాకంటూ కాలితే ఆ రకంగా కాదండి, ఎవరో అంటించిన బాబు ఇది. పెట్రోల్ పోసి చుట్టూరు అంటించేసిన బాబు. మేము వచ్చేటప్పటికి ఆ మనిషి కూడా ఎక్కడ పారిపోయాడో తెలీదు. ఇది ఏదైనా అంటించిన బాబు అయితే ఒక పక్క నుంచి కాలుకుంటా పొగొచ్చి ఏదో అలాగా వస్తుంది. ఇంతలో జనం ముట్టేసారు. జనం వచ్చేటప్పటికి మొత్తం పాకంతా కాలిపోయింది. మొత్తం సామాన్లు మొత్తం గ్రైండర్లు మొత్తం మీద ఆస్తి నష్టం అయితే 1,50,000 ఉంటుంది మొత్తం ఆస్తి నష్టం. దీని మీద ఎనమండుగురు బతుకుతున్నారండి. తెల్లారులు అయితే అసలు రాత్రి 10 దాకా గుడ్లకు కష్టపడి ఈ రకంగా చేస్తే ఎవరో మరి ఈ రకంగా మొత్తం ఈ కుటుంబాలను అంతా నాశనం చేసి పడేసాడు. అది మీరు న్యాయం చేయాలని ప్రభుత్వానికి నేను ఆశిస్తున్నాను.